కొండా సురేఖ దెబ్బకి టాలీవుడ్ మొత్తం ఒక్కతాటి మీదకి వచ్చింది. మొన్న అక్కినేని నాగార్జునకి సంబంధించి కన్వెన్షన్ కూల్చినటువంటి సందర్భంలో టాలీవుడ్ సైలెంట్ పాటించింది. ఎందుకంటే అది వ్యక్తిగతం అన్నటువంటిది. బట్ ఇది టోటల్గా సినిమా ఇండస్ట్రీని కాదు, అక్కినేని కుటుంబాన్ని ప్లస్ నాగచైతన్య సమంతాల జీవితాన్ని రాజకీయంతో ముడిపెట్టి చేసిన వ్యాఖ్యలు. ఏదైతే కన్వెన్షన్ కూల్చకుండా కాపాడుకోవడం కోసం నాగార్జున సమంతాని కేటీఆర్ దగ్గరికి పంపించడానికి సిద్ధపడ్డారు. అందుకు అంగీకరించకే సమంత విడిపోయిందని ఎవరు చెప్పారు ఆమెకి? ఇదివరకు దిక్కుమాలిన కొన్ని సినీ పత్రికలు ఉండే, వాటిట్లలో అక్రమ సంబంధాలు అంటగడుతూ హీరోలు హీరోయిన్ల గురించి నోటికొచ్చినటువంటి కారు కోతలు రాసేవాళ్ళు. వాళ్ళల్లో ఉన్నటువంటి మాలిన్యాన్నంతా అందులో రాసేవాళ్ళు. అట్లాంటి ఎవడో దిక్కుమాలినోడు వాగుడిని పట్టుకుని ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేయొచ్చా? ఎవరు చెప్పారు ఆమెకి? ఎవరిచ్చారు? అదైతే కనుక మంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి నేరుగా తీసుకెళ్ళేసి అరెస్ట్ చేయించచ్చుగా. నాగచైతన్యం చేస్తారా అరెస్టు, నాగార్జున చేస్తారా, ఎవరిని చేస్తారో చేసేయండి. ఎవడొద్దన్నాడు? అది నిజమైతే ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పటి నుంచి ఇదే ప్రచారం. దాన్ని కాస్త జనాలలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి వదిలేసేటటువంటి ధోరణిలోనేమో అప్పట్లో రేవంత్ మాట్లాడుకొచ్చారు, వాళ్ళ విడాకులకి ఈయనే కారణమని. దాన్ని ఎలాబరేట్ చేసి ఇంకొక రూట్లోకి అడ్డకోలు తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కొండా సురేఖది. తన వ్యక్తిగత కోపం తీర్చుకోవడానికి, కసి తీర్చుకోవడానికి టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక భ్రష్టు పట్టించేటటువంటి మాటలతో టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటయ్యింది. ఇప్పుడు అందరూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు, నాని స్పందించారు. వరుసపెట్టి స్పందించనటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారేమో. నాగచైతన్య, నాగార్జున, అమల అటు కుటుంబము స్పందించింది. ఓవరాల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సమంత వెనకాల, నాగచైతన్య వెనకాల, అక్కినేని కుటుంబం వెనకాల నిలబడితే ఒంటరి అయ్యి ఎటు తోచని పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కొండా సురేఖ మీద చర్య తీసుకుంటుందా, లేకపోతే ఆమె రాజీనామా చేస్తుందా అంటే ఆమె క్షమాపణ కూడా చెప్పాల, విత్డ్రా చేసుకుంటుందంట. ఎంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదేమో. మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే కోట్లాది మందికి సంబంధించినటువంటి మనోభావాల్ని గాయపరిచినటువంటి సంఘటన కాబట్టి ఏం చేస్తారో చూడాలి.